తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ నిరుద్యోగం. రచన కొడవటిగంటి కుటుంబరావు గారు. మరి కథలోకి వెళ్దామా? కోటేశ్వరరావు తన కుర్చీలో కూర్చుని డ్రాయర్ తాళం చెవుల కోసం జేబు తొడముకుంటూ ఉండగా ఆఫీసు కుర్రవాడొచ్చి మిమ్మల్ని మేనేజర్ గారు రమ్మంటున్నారు అన్నాడు. కోటేశ్వరరావు గుండె చిన్న అడుగేసింది. మేనేజర్ గారు రమ్మంటున్నారనే వార్త కోటేశ్వరరావుకు ఒక తెర లాంటిది. దాని వెనక ఏ బూచులు ఉన్నాయో తెలియదు. ప్రతిసారి మేనేజర్ చివాట్లు పెట్టడానికే పిలవడు. అయినప్పటికీ పాతకాలపు వాళ్ళకి టెలిగ్రామ్ వచ్చిందంటే ఎంత భయమో, కోటేశ్వరరావుకి మేనేజర్ పిలుపు అంటే అంత భయం. చిన్నప్పటి నుంచి అతనికి కీడించి మేలించే అభ్యాసం. ఈ భయం ఇక్కడతో ఆగక ఆఫీస్ కుర్రాన్ని చూసినప్పుడల్లా కూడా అతని గుండె చిన్న అడుగేస్తూ ఉంటుంది. వాడు మేనేజర్ గారు ప్రత్యేక నౌకర్, ఒక అశుభవార్త లాంటివాడు. వాడు తానున్న చోటుకు వచ్చినప్పుడల్లా వాడు వచ్చింది తన కోసం కాదని రూఢి అయిందాకా కోటేశ్వరరావు గుండె చిందు తొక్కుతూనే ఉంటుంది. గబగబా లేచి కోటేశ్వరరావు మేనేజర్ సమక్షానికి వెళ్ళాడు. మేనేజర్ తలెత్తి చూసి, "ఓ వచ్చావా, కూర్చో" అన్నాడు. "తమరు నన్ను మందలించడానికి పిలవలేదులేండి, అది నాకు తెలుసులేండి" అన్నట్టుగా కోటేశ్వరరావు మేనేజర్ కేసు ఒక నవ్వు పారేశాడు. ఇది అతనికి మామూలే. నువ్వు ఈ ఆఫీసులో 3 ఏళ్ల పైగా పనిచేస్తున్నావు. ఆఫీస్ సంగతులు నీకు తెలియనివి కావు. కిందటేడు ఎలాగో నష్టం లేకుండా బయటపడ్డాం, కానీ ఎవరికీ బోనస్లు ఇవ్వలేకపోయాం. అక్కడికి అదే ఎంతో దిగజారుడు అనిపించింది. ఎందుకంటే 1949లో మనం 4 నెలల జీతాలు బోనస్ ఇచ్చాం. ఆ రోజులు అయిపోయాయి, ఇక రావు. ఈ ఏడు మనం ఖచ్చితంగా నష్టాల్లో పడుతున్నాం. రిట్రెచ్మెంట్ లేకుండా చేద్దామని చాలా ఆలోచించాము, కానీ లాభం లేకపోయింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడబోతోంది. అందుచేత మేనేజర్ గారు డ్రాయర్లోంచి చిన్న కవరు పైకి తీశాడు. "ఈ 3 ఏళ్ళు నువ్వు చాలా శ్రద్ధగా పనిచేశావు. నీ పనిలో నిజానికి ఏ లోపం లేదు, కానీ పరిస్థితులు చెప్పానుగా. ఇదిగో ఈ నెల జీతం. నోటీసుకు బదులు 3 నెలల జీతం ఇస్తున్నాను. అదృష్టం ఉంటే రేపు ఈ పాటికి ఇంతకన్నా మంచి ఉద్యోగం రావచ్చు." మేనేజర్ అందించే కవరు తీసుకోవటానికి కోటేశ్వరరావు చేయి జంకింది. అది ముట్టుకున్న మరుక్షణం తన కేసు విచారణకు అవకాశం కాస్త జారిపోతున్నట్టుగా భయమేసింది. నా ఒక్కడి జీతం ఆఫీస్కి బరువైందా? ఎంతో విశ్వాసంగా పనిచేశాను, ఏ లోపం చేయలేదు. బయట కూడా ఆఫీసును గురించి ఎన్నడూ అగౌరవంగా కూడా మాట్లాడలేదు. తానేమంటున్నది కోటేశ్వరరావుకే తెలియదు. అంతా నిజమే, కానీ ఈ విధంగా నిర్ణయం జరిగిపోయింది. ఇంకో రహస్యం కూడా చెప్తాను. నా నమ్మకం ఈ రిట్రెచ్మెంట్ తాత్కాలికమే. జనవరి నుంచి ఆఫీస్ పరిస్థితి కాస్త చక్కబడుతుందనే ఆశ ఉంది. అది జరగగానే మళ్ళీ మనుషులను వేస్తాం. నీకే మొదటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మాట వాగ్దానంగా మట్టుకు భావించద్దు. మీరు తలుచుకుంటే నా వల్ల ఏమీ లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కోటేశ్వరరావు కవర్ తీసుకుని పరధ్యానంగా విప్పి చూసుకున్నాడు. లోపల నోట్లున్నాయి. అవి తీసి లెక్క పెట్టడం అతనికి సాధ్యం కాలేదు. లోపలి కోటు జేబులో కవర్ దాచిపెట్టి, "జ్ఞాపకం ఉంచుకోండి, నేను ఇంకే ఉద్యోగం కోసం ప్రయత్నించను. వీలు దొరకగానే కబురు చేయండి" అన్నాడు. మేనేజర్ "ఓ అట్లాగే" అన్నాడు. ఆయన ఏదో చిరునవ్వు ఆపుకుంటున్నట్టుగా కోటేశ్వరరావు కనిపించింది, కానీ అది భ్రమ అయి ఉండాలి. తన దుస్థితిని చూసి మేనేజర్ ఎందుకు నవ్వవలసి వస్తుంది? తమకేమన్నా శత్రుత్వం ఉందా? మేనేజర్ గది వెలుపల నౌకరు కుర్రాడు కనిపించాడు. ఈ ఆఫీస్కి తనకన్నా వాడు అవసరం కావటం, తాను ఉద్యోగం మారిన ఇంకో 6 నెలలకు వాడు ఇంకా ఇక్కడే యథాప్రకారం మేనేజర్ బెల్ కొట్టినప్పుడల్లా హాజరవుతూ మేనేజర్ ఎవరిని పిలవమంటే వాళ్ళని యముల వాడల్లే పట్టుకెళ్తూ ఉంటాడు అన్న భావం కోటేశ్వరరావుకు విచిత్రంగా తోచింది. తనకు ఉద్వాసన. ఆలోచిస్తే ఏదో అబద్ధంలా ఉంది. పోనీ తాను శేషాచలం వల్లే అసమర్థుడైతే? లేదే, నారాయణమూర్తిలాగా చాటున అమ్మ ఆలి బూతులు తిట్టేవాడైతే? అది కూడా కాదే. ఒకరోజు మేనేజర్ తనను పిలిచి అలా మెచ్చుకున్నాడు. "ఈ ఆఫీసులో నీ వంటి వాళ్ళిద్దరుంటే చాలు, ఎంత పనైనా సాధించగలము" అన్నాడు. ఆ సంఘటన తలుచుకుంటేనే ఈ క్షణంలో కోటేశ్వరరావుకి శరీరం వెచ్చగా అయిపోతోంది. పోయిన విజయదశమికి ఆఫీసులో ప్రసాదం అది తయారు చేశారు. ఈ మేనేజరే. కోటేశ్వరరావుకి ప్రసాదం అందినట్లేదు అన్నాడు. "లేదండి, నేను ముందే పుచ్చుకున్నాను" అన్నాడు తానెంతో కృతజ్ఞతతో. "ఇదంతా అబద్ధమే"
అసంభవం. తన జీవితంలో ఈ ఆఫీస్కి ఇంత తలవని తలంపుగా రుణం తీరిపోయిందా? ఒట్టిది. ఇది నిజంగా తాత్కాలికమే. జరిగిన 3 సంవత్సరాల ఉద్యోగం జ్ఞాపకం తెచ్చుకుంటే తనకు ఈ ఆఫీస్కి గల సంబంధం ఆదర్శవంతమైందిగా కనిపించింది. చచ్చిపోయిన క్షణంలో భార్యను గురించి భర్తకి అన్ని మంచి విషయాలే జ్ఞాపకం వచ్చినట్టు. కోటేశ్వరరావు తన సీటు దగ్గరికి రాగానే 2-3 గుమస్తాలు మూగారు. ఏదో జరిగిందని తెలిసిన వాళ్ళల్లే ఆదుర్దాగా ఏం జరిగింది అని అడిగారు. వాళ్ళు ఆ మాట అనగానే ఎందుకో కోటేశ్వరరావు పేక ఎవరో నొక్కేసినట్టు అయిపోయి కళ్ళు చెమ్మగిల్లాయి. నోట మాట రాలేదు. అయిపోయింది, వెళ్ళొచ్చు అన్నారు. నేను చెప్పలా అన్నాడు శ్రీరాములు మిగిలిన వాళ్ళకేసి తిరిగి. దొంగల కొడుకు అన్నాడు. నారాయణమూర్తి అందుకున్నాడు. ఖాళీ అయిన సిరాబుడ్డిని అవతల బారేసినట్టే. మంచి చెడ్డ, న్యాయం, ధర్మం, సబబు, సందర్భం ఏమక్కర్లా. కారణం ఏమీ అక్కర్లేదు. కారణం అక్కర్లేదు. కోటేశ్వరరావు మేనేజర్ని సమర్థిస్తూ మాట్లాడసాగాడు. నారాయణమూర్తి మాటలు అతనికి ఉత్సాహం ఇవ్వక కాదు, కానీ తాను మేనేజర్ని సమర్థించడం నారాయణమూర్తికి చాలా అవసరంగా తోచింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడింది. రిట్రెచ్మెంట్ చేయక చేస్తారా? అది వరకు తిన్న లాభాలన్నీ ఏమైనాయి? వ్యాపారంలో ప్రతి దమ్మిడీ మీద లాభమే వస్తుందా? ఏ నెల రాబడి కన్నా ఖర్చు జాస్తి అయితే ఆ నెల ఐపీ దాఖలు చేస్తారా? ఇది వ్యాపారం చేసే మొహమేనా? 10 ఏళ్ల నుంచి అంతులేని లాభాలు తిన్నారే, జీతాలు ఇవ్వలేని పరిస్థితి అంటే అర్థం ఏమిటి? నారాయణమూర్తి అరుస్తున్నాడు. ఊరుకో, నీకు పుణ్యం ఉంటుంది, ఎవరన్నా వినగలరు. వినని, ఇందులో రహస్యమే ఉంది. ఈ ముండమోపు ఉద్యోగానికి 3 సార్లు రాజీనామా ఇచ్చాను. 3 సార్లు బతిమాలి కాగితం జించేయించారు. ఏముంది వెధవ బ్రతుకు, అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. నారాయణమూర్తి అలా మాట్లాడగలగటం కోటేశ్వరరావుకి ఏదో కొత్త బలం వచ్చినట్టయింది. కొంచెం పరిస్థితి బాగుపడితే మళ్ళీ పిలుస్తానన్నారు. నిజమైనా అబద్ధమైనా కాస్త మర్యాదగా బయటికి పోతున్నాను, అంతే చాలు అన్నాడు కోటేశ్వరరావు. ఈ మర్యాదలకేంలే, ఇటువంటి శుష్క ప్రియాలకు డబ్బు ఏగానీ ఖర్చు లేదుగా. ఏదో 3 నెలల జీతం ఇచ్చారు, ఇదే బోనస్ అనుకుంటాను. కోటేశ్వరరావు డ్రాయర్లో ఉన్న తన సొంత కాగితాలు, వస్తువులు తీసేసుకుని డ్రాయర్ మూసి తాళం చెవులు శ్రీరాములకు ఇచ్చేసి అందరి దగ్గర సెలవు పుచ్చుకుని బయలుదేరాడు. అతని మనసు ఎంత వేగంగా జారుతోందో మనం ఊహించవచ్చు. 5 నిమిషాల క్రితం కూడా తనకు ఈ ఆఫీస్కి గల దృఢబంధాలను గురించి ఆలోచించి ఇవి ఎట్లా తెగుతాయా అని ఆశ్చర్యపోతున్న కోటేశ్వరరావుకి ఇప్పుడు ఈ ఆఫీసు చాలా కాలం క్రితం ఖాళీ చేసిన ఇల్లులా ఉంది. వీధిలోకి రాగానే కోటేశ్వరరావుకి మొట్టమొదట కలిగిన భావం ఆనందం, గానుగెద్దుకు స్వేచ్ఛ. ఈ వేళప్పుడు తాను నిష్పూచిగా వీధిలో ఎన్నడూ తిరగలేదు. తిరిగే స్వేచ్ఛ లేకపోయింది. జేబులో 700 రూపాయలు మాత్రం ఎన్నడున్నాయి. అతనికి ఇంటికి పోబుద్ధి పుట్టలేదు. ఇది ఏకాంతంగా కూర్చుని ఆత్మ పరీక్ష చేసుకోవలసినటువంటి సమయం. పార్కు ప్రశాంతంగా ఉంటుంది. అటుకేసి బయలుదేరాడు. అతని తలకాయలో ఆలోచనలు చీమల పుట్టలో చీమల్లాగా చిందరవందరగా పరిగెత్తుతున్నాయి. వాటిని ఒక మార్గానికి తిప్పుకోవాలి. ఇదేదో తన మంచికే వచ్చింది. నెల నిండకుండానే నెల జీతం, 3 నెలల బోనస్. పిచ్చి ముండా కొడుకులు. 1వ తారీఖు కల్లా మళ్ళీ ఉద్యోగం సంపాదించాలి. ఈ డబ్బులో కనీసం 500 బ్యాంకులో వేయాలి. వీటిని మదుపు పెట్టి అట్టే శ్రమ లేకుండా లాభసాటిగా చేసుకునే సైడు వ్యాపారం ఏదన్నా చెప్తాడేమో రమణారావును అడగాలి. ఈ డబ్బంతా తీసుకుని రైలెక్కి 2 నెలల పాటు దేశమంతా తిరిగేస్తే పెళ్ళాం పిల్లలు ఏమవుతారు? ప్రతి వాళ్ళకి ఈ పెళ్ళాం పిల్లలు ఒక సమస్యే కదా. వాళ్ళ వైపు నుంచి చూసిన సమస్యే. మరి ఇంతమంది ప్రాణులు ఒక్కడి సంపాదన మీద ఆధారపడటం ఏమిటి? అర్థం లేదు. ఈ సంపాదించేవాడు నిరుద్యోగ అయిపోవచ్చు, చావచ్చు. సీతారామయ్య కుటుంబం గతి ఏమైంది? 700-800 తెచ్చుకుంటూ మహారాజల్లే బతుకుతున్నవాడు కాస్త గుండెకి చచ్చాడు. ఉత్తర క్రియలకు కూడా డబ్బు లేదు. ఇంట్లో ఉన్న సామానంతా ఆయన కాడికి తెగనమ్మారు. ఇప్పుడు సీతారామయ్య భార్య, 6 పిల్లలు, దిక్కులేని పక్షులు. చావన్నది ఎప్పుడొస్తుందో ఎవరు చెప్తారు? తాను ఇంటికి చేరిందాకా నమ్మకం ఉందా ఏమిటి? ఏ బండి కిందైనా పడవచ్చు. జనం మూగుతారు. తన శవాన్ని ఎవరు గుర్తించలేరు. పోలీసులు వచ్చి జేబులు పరీక్షిస్తారు. కవర్ దొరుకుతుంది, అందులో డబ్బంతా కొట్టేస్తారు. కనీసం తాను ఫలానా అయినా తెలుస్తుంది. తాను చచ్చిపోయినట్టు తెలియగానే అందరూ ఆత్మహత్య కాబోలనుకుంటారు. మేనేజర్ ఏమనుకుంటాడో? ఎందుకు తీసేశానా అని విచారించకపోతాడా? నిద్ర పట్టక అన్నం సహించక చావని, అంతే కావాలి.
పెద్ద చప్పుడుతో కారు ఒకటి కోటేశ్వరరావు వెనకగా ఆగింది. ఉలిక్కిపడి కోటేశ్వరరావు పక్కకు తప్పుకున్నాడు. కారు డ్రైవర్ కోటేశ్వరరావు తిట్టుకుంటూ గేరు మార్చి కారును తోలుకుపోయాడు. అదురుతున్న గుండెతో కోటేశ్వరరావు కారు కేసు చూశాడు. అతని ఆలోచనలన్నీ ఢీ కొట్టినట్టుగా మాయమయ్యాయి. తుఫాను బీభత్సంలో సముద్రం మీద ఓడ ఏ క్షణాన ఏ దిక్కుగా పోతుందో తెలియదు. కోటేశ్వరరావు అనుకున్న దానికన్నా చాలా తొందరగానే ఇల్లు చేరాడు. భార్య ఆశ్చర్యపడింది. జరిగింది తెలుసుకుంది. అడగవలసిన మాట అడిగింది. డబ్బు లేకపోతే మిమ్మల్ని ఎందుకు తీసేయాలి? పని పాడు చేసుంటారు. నాకు మొదటి నుంచి తెలుసు ఈ ఉద్యోగం దక్కించుకోలేరని. సాటి వాళ్ళంతా నిక్షేపంగా ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే మీరు రోజు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళ తిట్టిపోయటమైనా. గోరు చుట్టు మీద రోకటిపోటు పడ్డా కోటేశ్వరరావు మాట్లాడలేదు. నారాయణం మూర్తి నలుగురితోనూ అనే మాటలు కోటేశ్వరరావు భార్య దగ్గర అంటూ ఉండేవాడు. ఈ ప్రపంచంలో ఒకరు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు, ఒకరు పుచ్చుకునేవాళ్ళు ఉన్నంతకాలం జీవితం ఇంతే. ఆ ఇచ్చేవాళ్లకు నీ ద్వారా లాభాలు వచ్చే అవకాశం లేకపోతే నీకు తిండి తినే యోగ్యత లేదు. ఇదంతా పోతుందిలే, చూస్తూ ఉండు వగైరా. కానీ ఈ మాటలకి కోటేశ్వరరావు భార్య అన్నడూ చలించలేదు. వాళ్ళ ధర్మం అంటూ ఇంత పని చూపించి 4 రాళ్ళిస్తుంటే నోరు మూసుకుని పనిచేయక ఈ ఉపన్యాసాలన్నీ దేనికని ఆవిడ వాదం. బాగుపడే వాళ్ళంతా తన వైఖరే అవలంబిస్తున్నారని ఆవిడ విశ్వాసం. కోటేశ్వరరావు ఉద్యోగం ఓడడంతో ఆవిడకు అఖండ విజయం. నా భార్య నా మీద గెలవటానికి నేను అనుభవించవలసింది ఇదే అనుకున్నాడు కోటేశ్వరరావు, ఆత్మగతంగా మాత్రమే. చూస్తూ ఉండవే, 3 నెలల జీతం బ్యాంకులో వేసి రేపీ పాటికి దీని బాబులంటూ ఉద్యోగం సంపాదిస్తాను అన్నాడు. అయితే డబ్బు ఎవరికీ కాకుండా బ్యాంకులో దేనికి నాకు దండ చేయించండి అంది భార్య. ఆపత్ సమయంలో తన ధర్మపత్ని ఇంత మాట అడుగుతుందని కోటేశ్వరరావు కల్లో కూడా అనుకోలేదు. దండ పైన మాట కూడా పెగలలేదు అతనికి. ఏం పర్వాలేదు, ఎప్పుడు కావాలన్నా మార్చుకుని డబ్బు చేసుకోవచ్చు, ఇంకా నయం అన్నాడు కోటేశ్వరరావు. ఉద్యోగం పోవటం విషయమై తన మనసు ఏదో విధంగా సరిపెట్టుకుందని కోటేశ్వరరావు మొదటి రోజుల్లో చాలాసార్లు అనుకున్నాడు. కానీ అతని మనసు ఊగుడు ఇంకా ఆగలేదు. ఒకసారి ఇది తన మంచికే వచ్చిందనిపించేది, మరోసారి ఒక అతను ఇక తనకి మళ్ళా జీవితంలో ఉద్యోగం దొరకదు అనిపించేది. ఒకసారి తను చేయదగింది ఏమీ లేదనిపించేది, ఇంకోసారి చేసేదేమైనా ఉంటే దానికి ఇంకా తొందర లేదనిపించేది. మరుక్షణమే తాను అగాధం ఒడ్డున ఉండి కూడా తన క్షేమం కోసం ఏమీ పాటు పట్టం లేదనిపించేది. ఒకసారి ఉన్న డబ్బు పూర్తిగా ఖర్చు పెడదామనిపించేది, మరోసారి ఇప్పటి నుంచే ప్రతి దమ్మిడి భద్రంగా ఖర్చు పెట్టకపోతే చాలా ప్రమాదం అనిపించేది. ఉద్యోగం పోయిన 3వ నాడు శ్రీరాములు ఇంటికొచ్చాడు. నిన్ననే 300 జీతం మీద కొత్త వాడిని వేశారు. వాడి ఫోజు భరించలేక చస్తున్నాం అన్నాడు. ఓహో అలాగా అన్నాడు కోటేశ్వరరావు నిర్లిప్తంగా. కానీ లోపల తన మనస్సు రోధిస్తోంది. తన భార్య అన్న మాట నిజమై ఉండాలి. తన పని వాళ్ళకి నచ్చకే తీసేశారు. డబ్బు లేదన్నది సర్వాబద్ధం. తాను ఉద్యోగానికి పనికి రాడన్న భావం వాళ్ళకి ఎంతకాలం నుంచి ఉందో. కొత్త వాడి మీద నిజంగా వాళ్ళకి చాలా గొప్ప అభిప్రాయం ఉండాలి. మళ్ళీ ఆలస్యమైతే వాడు రాడేమో అని నెల కాకపూర్వమే తనకు ఉద్వాసం చెప్పారు. తానింత పలికి మాలిన వాడినైతే ఇంకొకరిని మాత్రం ఉద్యోగానికి ఇమ్మని అడిగేదట. ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి తాను ఎలా కనిపించేది తెలిస్తే బాగుండు అనుకున్నాడు కోటేశ్వరరావు. కానీ ఇటువంటి జ్ఞానం ఎవరికి సాధ్యం అవుతుంది? దీంతోపాటు కోటేశ్వరరావుకి తన నిరుద్యోగం గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో తెలియదు. మనని ఎరుగున్న వాళ్లలో మనకు నిజంగా ఆసరాగా ఉండే వాళ్ళెందరో ఆపత్ సమయంలో కానీ మనకు తెలియదు. చాలామంది అతను ఉద్యోగం పోవటం గురించి ఓహో అట్లాగా అన్నారు. ఈ వార్త వాళ్ళ జీవితాలకు ఏ విధంగానూ సంబంధించింది కాదన్నట్టుగా. కొందరు మట్టుకు సలహాలు ఇచ్చారు, వీరిని కలుసుకోమని వారిని కలుసుకోమని, ఈ ఉద్యోగానికి దరఖాస్తులు పెట్టమని. కోటేశ్వరరావు అడ్డమైన ఉద్యోగాలకే దరఖాస్తులు పెట్టాడు. కొందరు నువ్వుండు, నీకు క్షణంలో ఉద్యోగం దొరికేటట్టు నేను చూస్తాను అని కూడా అన్నారు. కానీ వాళ్ళు చూడలేకపోయారు అనుకోవాలి. జూన్ మాసం గడిచింది, జూలై కూడా వెళ్ళింది, ఆగస్టు వచ్చింది. స్వాతంత్ర దినం నాడు కోటేశ్వరరావు సర్వస్వతంత్రుడై ఉన్నాడు. తన ఉద్యోగం పోయినాడు ఇంత అనాలోచితంగా మాట్లాడిన భార్య ఈ కొద్ది నెలల్లో ఎలా మారిందో. తన ఉద్యోగం పోయినాడు అంత అనాలోచితంగా మాట్లాడిన భార్య ఈ కొద్ది నెలల్లో ఎట్లా మారిపోయిందో చూసి కోటేశ్వరరావు ఆశ్చర్యపడ్డాడు. కోటేశ్వరరావు కంటే కూడా ఆమె దారిద్ర్యాన్ని శీఘ్రంగా ఆమోదించింది. పాలు, నెయ్యి, కూరలు, వేడినీళ్ళు మొదలైనవి తగ్గించేసింది. చేతిలో ఉన్న డబ్బు తరిగిపోతోంది.
ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష బట్టి నిరసన చేసిన పొట్టి శ్రీరాములు తన శరీరపు కొవ్వు కండరాల మీద జీవించినట్టుగా కోటేశ్వరరావు కుటుంబం తనను తానే ఆహుతి చేసుకోసాగింది. మార్చిలో పిల్లల చదువులైపోయి కొంత ఖర్చు తగ్గే నాటికి బరువు కొంత దిగితే కలిగే ఆనందాన్ని కూడా కోటేశ్వరరావు అనుభవించే స్థితిలో లేడు. అందరి బట్టలు ఏనాడో చిరుగులు పట్టాయి. కొత్త బట్టలు లేవు. ఇంట్లో తమ అవసరాలకు మించిన సామాను ఉన్నట్టు తెలుసుకుని కోటేశ్వరరావు భార్య క్రమంగా అమ్మసాగింది. వాటిని కొన్నవాళ్లు చాలా లాభసాటి వ్యాపారం చేసుకున్నారని, కోటేశ్వరరావు దారిద్ర్యం వాళ్లకు కళేబరాలు గద్దలకు లాభించిందని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. అన్నిటితో పాటు కోటేశ్వరరావుకి భార్యకి పిల్లలకి మధ్య గల సంబంధాలు కూడా నిరుద్యోగ వ్రతానికి ఆహుతి కాసాగాయి. పిల్లలకి ఇప్పుడు కోటేశ్వరరావు అంటే తమకు కావలసినవి తెచ్చి పెట్టేవాడు కాదు. తల్లి అంటే వంటింట్లోకి పిలిచి రకరకాల వస్తువులు వద్దనేదాకా మెక్కబెట్టే మనిషి కాదు. కోటేశ్వరరావు కూడా పిల్లల్ని చూసి ఒకసారి ఆశ్చర్యపడేవాడు. ఏట్లో పడ్డ వాళ్ళన్నా మిగిలిన వాళ్ళ విషయం మానేసి తాము ఒడ్డుకు చేరే సంగతి ఆలోచిస్తారు. కానీ ఈ జీవితంలో భార్యాబిడ్డలు అలా కాదు. వీరు మారు మాట్లాడకుండా నాతో చస్తారు కానీ నన్ను విడిచిపోరు అనుకునేవాడు. జీవితమే దూరం అయిపోతున్నట్టు కనిపించింది కోటేశ్వరరావుకి. ఉద్యోగం పోయిన కొత్తలో తేదీలు లెక్క పెట్టేవాడు. తర్వాత నెలలు లెక్కించాడు. ఇప్పుడు నెలలకు కూడా అర్థం లేకుండా పోయింది. రైలు పట్టాల పక్కన నిలబడితే దగ్గర పట్టాల మధ్య గీతలు, అడ్డచెక్కలు, పట్టాల తాలూకా ఫిష్ ప్లేట్లు కనిపిస్తాయి. దూరం పోయిన కొద్దీ వివరాలు తెలియవు. అవును, జీవితం అతనికి దూరం అయిపోతుంది. ఒకనాడు ఒక పెద్ద మనిషి కాఫీ హోటల్లో సుష్టుగా భోంచేసి బయటకు వస్తూ చటక్కన ఆగిపోయాడు. ఆయన కళ్ళకు విచిత్రమైన ఆకారం ఒకటి కనిపించింది. ఆ ఆకారాన్ని కోటేశ్వరరావుగా గుర్తించి ఆ పెద్ద మనిషి ఆగి, ఏమిటిది అన్నాడు. కోటేశ్వరరావు ఏమీ అనలేకపోయాడు. జబ్బు చేసిందా? ఒకటే జబ్బు. 4 రోజులుగా ఇంట్లో అందరం పస్తే. కోటేశ్వరరావు మొహానికి చినిగిన చొక్కా అడ్డం పెట్టుకునే పాటి మానవత్వం ఇంకా మిగిలినందుకు కోటేశ్వరరావును మనం అభినందించుతాం. ఇదిగో అన్నాడు పెద్ద మనిషి. అంతా విని ₹1 తీసిస్తూ, నేను బుధవారం మళ్ళీ వస్తాను, అప్పుడు కలుసుకుంటాను. ఇల్లెక్కడ? పెద్ద మనిషి రాసుకున్నాడు. ఆయన బుధవారం రావటం పడలేదు. శుక్రవారం వచ్చాడు. కానీ పని తొందరలో కోటేశ్వరరావు మాట జ్ఞాపకం లేదు. 2 నెలలు గడిచాయి. ఆ పెద్ద మనిషి ఈసారి జ్ఞాపకం పెట్టుకుని కోటేశ్వరరావు ఇచ్చిన అడ్రస్కి వెళ్ళాడు. కోటేశ్వరరావు కుటుంబం ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఎక్కడికి చచ్చారో నాకు మాత్రం ఏం తెలుసు. 3 నెలల అద్దె అగ్గొట్టి గెంటిస్తే కానీ బయటికి పోలేదు. కూరల వాళ్ళకి, పాల వాళ్ళకి అందరికీ బాకీలు పడ్డాడు. చెప్పలేక చస్తున్నాను. ఇంతమంది డబ్బు తిన్నాక ఇంతమంది ఉసురు తగలకుండా ఉంటుందా అన్నాడు ఇంటి యజమాని. చూసారా ఎంత దారుణంగా ఉందో కథ. ఒక మేనేజరు దానికి ఖర్చు తగ్గించుకోవటానికో దేనికో ఇంకొక చిన్నవాడిని తీసుకోవటానికో మరి ఆయన్ని ఉద్యోగం నుంచి పంపించిన తర్వాత ఆయన లైఫ్ ఎలా మారిపోయింది. కొన్ని జీవితాలు అంతే. డబ్బుతో పుట్టినవాడు ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలైనా. కానీ డబ్బు లేనివాడు ఇలా నానా పాటలు పడుతూనే ఉంటాడు. చివరికి భార్య పిల్లలకి ఏం పెట్టలేక, ఆయన తినకపోయినా వాళ్ళిద్దరికీ నేను పెట్టలేకపోయానే ఈరోజని బాధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మగవాళ్ళు. కానీ మగవాళ్ళ బాధ అనేది ఎప్పుడూ బయట పడనివ్వడు. ధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. లోపల మాత్రం కుమిలిపోతూ ఉంటాడు, కుళ్ళిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే స్వీయ అనుభవం ఎవరికైనా, మగవాళ్ళందరికీ ఉంటుంది ఈ అనుభవం దరిదాపుల. అయితే అక్కడ కథలో మాత్రం ఈయన రాలేకపోయాడు. ఈయన రాలేకపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఇంకా దారుణం అయిపోయి చుట్టుపక్కల ఇళ్లల్లో డబ్బులు అడిగి వాళ్ళందరూ వచ్చి మీద పడతా ఉంటే ఇంకా లాభం లేదని ఒకరోజు వెళ్ళిపోయాడు. చివరికి ఏం చేయాలో తెలియక. చూడండి, ఇప్పుడైతే వెళ్ళిపోయినా కాదు, వాడు తీసుకెళ్ళి అక్కడ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళని లాక్కొస్తారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. అలాంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. పాపం ఈ కథ 1953లో అక్టోబర్ 1న విశాలాంధ్రలో ప్రచురితమైంది. ఈ కథ 1953 కాబట్టి మేబీ అప్పట్లో కొంత మంచితనం ఉండేదేమో మనుషుల్లో. దానివలన ఆయన వెళ్ళిపోయినా పట్టించుకోలేదేమో. అంతేకాని ఇప్పుడు అలాగెళ్తే ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు, కోర్టులకు వెళ్తారు, ఇంకెక్కడికో వెళ్తారు, రోడ్డు మీద మనుషులను పెడతారు. అసలు మామూలుగా ఉండదు ఇప్పుడున్న రచ్చ. అందుకనే ఉద్యోగం అనేది
ఆ ఉద్యోగస్తులతో ఆడుకునే ఈ యాజమాన్యాలు కొద్దిగా కరుణించండి. రిక్వెస్ట్ చేసి అందరి ఉద్యోగులు యాజమాన్యాలందరినీ రిక్వెస్ట్ చేసేది అదే. ఉద్యోగులు కూడా పరిశ్రమ ఎదగాలని కోరుకోవాలి. అలాగే పైన ఉన్నటువంటి పెద్దవారు కూడా యాజమాన్యం అందరినీ చల్లగా చూడాలి, కింద ఉన్న కార్మికులని. అప్పుడే ఈ శాంతి వాతావరణం, ప్రశాంతి వాతావరణం ఇళ్లల్లో మెలుగుతుంది. వాళ్ళు కూడా కష్టపడి పని చేయగలుగుతారు. అదేవిధంగా పరిశ్రమ కూడా ఎన్నో లాభాల బాట పడుతుంది. దానివలన అందరి జీవితాలు కూడా బాగుపడతాయి, ఒక అడుగు పైకి వెళ్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.